హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఏం చూస్తున్నామంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ కోసం క్రాస్ పట్టి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ ఒక్క స్టిచ్చింగ్ క్రాస్ పట్టీలో మీరు చూసినారంటే మీ బ్లౌజులు కూడా ఈజీగా మీరు చేసుకోవచ్చు. మీ బ్లౌజులకు చేయొచ్చు, కస్టమర్స్ బ్లౌజులకు చేయొచ్చు. అలా చూపిస్తాను నేను. నిన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ స్టిచ్చింగ్ చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాగే మన వీడియోకి మీరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది క్రాస్ పట్టి చూసారుగా, ఇది ఆపోజిట్ ఎలా పెట్టుకోవాలో తెలీదు. కొంతమందికి నేర్చుకునే వాళ్ళకంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నేను నీట్గా చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఇలా పెట్టుకున్నప్పుడే మనం ఆపోజిట్ పెట్టుకునేస్తాము. ఇది లోపలికి వెళ్ళిపోతుంది పీసు, లైనింగ్ సరిపోలేదు, అందుకే అడ్జస్ట్ చేసి ఇలా పెట్టుకున్నాను నేను. చూడండి, ఇది పెట్టుకునేటప్పుడే ఆపోజిట్ పెట్టుకోవాలి మనము. పెట్టుకున్న తర్వాత నీట్గా, ఇది కూడా జారిపోయే క్లాత్ ఫ్రెండ్స్. నా కస్టమర్ అన్నీ ఎక్కువ అట్లాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు పెట్టుకునేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. లైట్గా వెనకాల కొద్దిగా క్లాత్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లే ఉంటే ఇది క్లాత్ రింకల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆపోజిట్, అది ఫ్రంట్కి వెళ్ళింది. చూడండి, ఇది ఈ మ్యాచ్ ఉండే భాగము హుక్స్ పైకి వచ్చేది, ఇది ఫ్రంట్కి వెళ్ళింది, ఇది బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇది ఆపోజిట్ చూసుకోవాలి మనం. ఫస్ట్ ఆపోజిట్ పెట్టుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ మీరు ఆపోజిట్ పెట్టుకునేది. ఆపోజిట్ పెట్టుకుంటే మనము తీసి విప్పి కుట్టే పని ఏమీ ఉండదు. నేను ఎన్నిసార్లు విప్పి కుట్టి ఈ టైలరింగ్ అంటేనే వద్దు బాబోయ్ అనిపించేసింది నాకైతే ఎన్నోసార్లు. అయినా నేను పట్టు వదలని బట్టి మార్కుల్లాగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేర్చుకొని కుట్టడానికి చాలా నిజంగా చెప్పేవాళ్ళు ఏమి ఈజీగా చెప్తారు, ఇంతే కదా చేసేయచ్చులేని. కానీ అలా కాదు, కుడితేనే తెలుస్తుంది. చూసారుగా, ఇలా వేసుకోవాలి. కుడితేనే దాని విలువ తెలిసేది మనకి. మేమేం చెప్తాం ఫ్రెండ్స్. కుట్టేటప్పుడే దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమి, ఎలా పెట్టుకోవాలా, ఏం చేయాలా అని టెన్షన్ నాకు తెలుసు. అందుకే అక్కేమో ఆరాంగా కుట్టేసి చెప్పేస్తా ఉంది. మనకైతే కుట్టేటప్పుడే ఆ టెన్షన్ తెలుస్తుంది అని మీరేం అనుకోవద్దండి. నేను కూడా ఆ కష్టంలో నుంచి బయట వచ్చిందాన్ని. నాలాగా మీరు కుట్టి ఒక 10 మందికి కుట్టే టైలర్లుగా నేను చేస్తాను మిమ్మల్ని. మీకు ఏం కటింగ్ కావాలన్నా, ఏం స్టిచ్చింగ్ కావాలన్నా నేను చెప్పిస్తాను మీకు. అయితే నిదానంగా నేర్చుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా స్టిచ్ వేసుకునేలా. అప్పుడు ఎక్కడ జారదు మనకి. చూడండి, ఎక్కడ కదలదు, జారదు. దీన్ని మనం ఏం విసిగించకుండా ఆరాంగా స్టిచ్ వేసుకునేలా. ఇప్పుడు ఆపోజిట్ పెట్టుకొని ఇది చూసుకున్నాం. ఆపోజిట్ పెట్టుకొని నీట్గా మళ్ళీ స్టిచ్ పైన స్టిచ్ కుట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్టిచ్ ఇక్కడ కుట్టినా నేను. మీకు వీడియోలో కనిపిస్తా ఉంది అనుకుంటా. కనిపించకపోతే కొద్దిగా జూమ్ చేసుకొని చూడండి. ఇదిగోండి, ఇలా పెట్టుకొని ఇలా కుట్టాలి. ఇప్పుడు దీన్ని కూడా అంతే. ఈ వేస్ట్ మీకు ఇబ్బంది అనిపిస్తా ముందుగానే కట్ చేసుకునేయచ్చు. స్టిచ్చింగ్ అయిపోయినాక కట్ చేసేసినామంటే మనకి ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా ఎక్కడికి స్టిచ్ ఉందో తెలుస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ ఉంది కదా, ఈ ఆపోజిట్ ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. ఈ షేప్ బెల్ట్, ఈ క్రాస్ పట్టి ఎక్కడ జారదు. ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా వచ్చేయడము, రింకల్స్ రావడం అవంతా కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్. చూడండి, నీట్గా ఇలా చేసుకోవాలి. ఇది కొంచెం కరెక్ట్గా పెట్టాల్సిందా, కొంచెం కిందకి పెట్టుకున్నాను నేను. మీరు నాలాగా చేయొద్దండి. కరెక్ట్గా ఎక్కడ షేప్ బెల్ట్ ఉందో చూసి నీట్గా చేయండి. నేను కూడా తప్పైతే విప్పి కుట్టాల్సిందే ఫ్రెండ్స్. అట్లే అడ్జస్ట్ చేసి యావ బ్లౌజ్ పంపించకూడదు. మన వైపు తప్పు ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్ చేసే పంపించాల. కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చేదానికన్నా మనం చెక్ చేసి చేసుకొని అది కరెక్ట్గా కూర్చుందా లేదా అని తెలుసుకున్న తర్వాతనే మనం స్టిచ్చింగ్ చేయాల. చూడండి, ఇట్లా అయింది కదా ఇది. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత చూడండి, నీట్గా వచ్చింది. ఎక్కడ రింకల్స్ లేవు, ఎక్కడ పీస్ లాక్కున్నట్లేదు, నీట్గా ఉంది. చూడండి, ఇప్పుడు దీనిపైన ఒక కినారీ వేసుకున్నాం. లైనింగ్ పైనే పడాలి. మళ్ళీ ఫ్యాబ్రిక్
మెయిన్ పీస్ పైన పడకూడదు స్టిచ్చింగ్. చూడండి, ఇది కూడా వేస్ట్ కట్ చేయలేదు నేను, మీరు కట్ చేసుకోండి. మీ బ్లౌజులకి కుడితే ఇలా నీట్ ఫినిషింగ్తో నేర్చుకోండి. మీది కుట్టిన తర్వాత మీ పక్కలో ఆంటీ వాళ్ళు ఎవరిదన్నా ఒకటి తీసుకొని ఫస్ట్ ఊరికేనే కుట్టియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ డబ్బులు కుట్టిస్తామంటే ఎవరు ఇవ్వరు మనకి. ఇలా కినారి వేసుకోవాలి. మీది కుట్టి పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీరు వేసి చూసుకోండి. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళకి, అత్త వాళ్ళకి ఎవరికైనా కుట్టండి. ఆ తర్వాత పక్కల వాళ్ళు తీసుకోండి. చూడండి, ఇంతే. నేనైతే దీన్ని ఐరన్ చేసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఐరన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము నీట్ ఫినిషింగ్లో ట్రిమ్మింగ్ చేసుకున్నాం. నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. అప్పుడే ఊరికే వేస్ట్ ఎక్కువ ఉంటే మనకి కుట్టేకి ఇబ్బంది అవుతుందని కత్తిరించుకున్నాము. ఇప్పుడు నీట్ ఫినిషింగ్తో నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా కట్ చేసుకున్నామంటే మన బ్లౌజ్కి పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి కుట్టిన వాళ్ళం అవుతాము. ఈ క్రాస్ పట్టి నీట్గా లేకపోతే జారినట్లు ఉంటుంది, అసలు బ్లౌజ్ ఫినిషింగే రాదు ఫ్రెండ్స్. బ్లౌజ్కి ఫ్రంట్ ఎంత ముఖ్యమో క్రాస్ పట్టి కూడా అంతే ముఖ్యము. ఇప్పుడు డాట్లు వేస్తా ఉన్నాను. డాట్ల గురించి ఎలా వేయాలో నిన్న మీకు చెప్పే ఉన్నాను, నేను చూసినారు మీరు. అందులో ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, చెప్పిస్తాను నేను. ఈ డాట్ల మార్క్ ఎలా పెట్టుకోవాలి, ఏ సైజ్కి ఎలా పెట్టాలి, డాట్ల మార్కు అవంతా కూడా నేను చెప్తాను. మీరు అడిగితే నేను చెప్పిస్తాను ఫ్రెండ్స్. నిన్న మీకు వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. అందుకే ఈరోజు క్రాస్ పట్టి గురించి నిన్న అంత డీటెయిల్గా చెప్పలేకపోయాను, అందుకే డీటెయిల్గా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది అయిన తర్వాత డాట్స్ వేసుకుంటాం కదా. మన బ్లౌజ్ స్టిచ్చింగ్లో డాట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎలా అన్నా చేయండి, నేను చూపించిన విధంగా చూసి చేస్తే చాలా బాగా వస్తాయి. ఎట్లా గట్లా చేసి పెట్టేస్తే ఫినిషింగ్ నీట్గా రాదు. ఈ డాట్స్తోనే మెయిన్ బ్లౌజ్కి అంతా మెయిన్ డాట్, ఈ డాటే మెయిన్ బ్లౌజ్కి ఇంపార్టెంట్. బ్లౌజ్లో ప్రతి పార్ట్ నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఇది చేస్తాం, అది తెలుసులే, అది వదిలేస్తామలే అనుకునేకే లేదు దీంట్లో. కొంతమంది తెలిసినా చెప్పరు, కొంతమంది చెప్తే నేర్చుకుంటారని చెప్పరు, కొంతమంది చెప్పిస్తే మా కస్టమర్స్ని ఎక్కడ తొడుక్కుంటారు అని చెప్పరు. అన్నీ ఫేస్ చేసినాను ఫ్రెండ్స్. నేను 2-3 అంగిల్లో చేసినాను. అంగిల్లో కూడా నాకు ఎవరు చెప్పించలేదు. వాళ్ళు ఎట్లా అంటే కుడితే నీట్గా కుట్టి ఫినిషింగ్ ఇవ్వాల. మనకి ఏమైనా రాదు అని అడిగినామంటే వాళ్ళు ఫేసే ఒకలాగా పెట్టేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు రాదంట ఉంది, మనం చెప్పియాలా అనే విధంగా ఉంటారు. ఒక హుక్స్ కాజా నేర్పించేకే 2 months తీసుకుంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు క్రాస్ పట్టిని నీట్గా షేప్ బెల్ట్ చూసుకోవాలి మనం. ఫస్ట్ మళ్ళీ ఇలా ఆపోజిట్ చూసుకోవాలి. ఇది చూసుకోకుండా చేస్తే బిగినర్స్ అంటూ చాలా చెడిపోతుంది మనకు. దీంట్లో మాత్రం మెయిన్ పాయింట్ ఆపోజిట్ చూసుకోవాలి, అదే మనకు కావాల్సింది. ఇప్పుడు అయిన తర్వాత ఇది మెయిన్ బాడీ పీస్, ఈ పీస్ని క్రాస్ పట్టి కట్ చేసుకున్నాం. నిన్న మీకు చెప్పినాను కదా, డాట్ క్లాత్ లోపలికి పెట్టి మడుచుకోవాలి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి. మంచి మంచి టిప్స్తో మంచి వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. నా పైన పెట్టిన బాధ్యత, నేను తప్పకుండా మీకు యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ చెక్ చేసుకున్నాం. చూడండి, నీట్గా వచ్చింది. డాట్ చెక్ చేసుకోవాలా, డాట్ నీట్గా కూర్చోవాలా. ఇదొకటి, ఈ క్రాస్ పట్టి కరెక్ట్గా కూర్చోవాలా, ఇది కరెక్ట్గా ఉండాలా. ఇప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి మనకి. ఓకేనా, మీరు కూడా ఇట్లా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇది రోలింగ్ చేసుకోవాలి. రోల్ చేసుకొని
నీట్గా స్టిచ్ వేసుకుందాం మనం. మీకు ఇంతోటి టిప్స్తో ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకున్నాను. కష్టం కన్నా ముందు ఇష్టం అనేది ఉండాల. బ్లౌజ్ కుట్టాలని ఇష్టం ఉంటే మాత్రం వర్క్ తొందరగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదో వాళ్ళు కుడతా అన్నారు మనము కుడదామంటే బ్లౌజ్ మాత్రం రాదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఓపికగా విప్పిందే విప్పాలా, కుట్టిందే కుట్టాలా, ఈ బ్లౌజ్లో నేర్చుకోవాలంటే చాలానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా మ్యాచ్లు కొట్టుకోవాలా. ఇవన్నీ నేను షాపుల్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిందే ఫ్రెండ్స్ నాకు. వాళ్ళు కూడా పాపం ఒక్కొక్కరు అయితే చెప్పిస్తారు, ఒక్కొక్కరు చెప్పిరు. మా తోటి టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిస్తారు. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా క్రాస్ పట్టి టర్న్ చేసుకోవాలి మనము. ఇలా చేసుకున్నామంటే నీట్గా వస్తుంది మనకి. పర్ఫెక్ట్గా క్రాస్ పట్టి ఎలా కుట్టాలో చూసినారు కదా ఫ్రెండ్స్. మీకు ఇష్టమైందని అనుకుంటున్నాను. నాకు వచ్చిందంతా మీకు అర్థమయ్యేట్లుగానే చెప్పినాను అనుకుంటున్నాను. బై మిస్గా ఏమైనా చెప్పింటే మీరు నా కామెంట్లో చెప్పండి. మళ్ళీ మీకైతే ఏ కటింగ్ వీడియో కావాలా, నెక్ పట్టి అటాచింగ్ చేయాలా, లేకపోతే సైడ్ జాయింట్ చూపించాలా, వేరే ఏమైనా మీకు డౌట్స్ ఉంటేనో చెప్పండి. నేను తప్పకుండా మీకు ఆ వీడియోలో చేసేదానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఐరన్ చేసుకొని మళ్ళీ హుక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకొని ముందర వర్క్ ఏముందో అది ఫినిష్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్.